Hello guys, welcome back to new video. This is Bunny. Welcome back to our YouTube channel Bunny Bikers. ఇక్కడ మన ముందు ఉన్నది ఎవరో కాదు, మన హార్దిక్. చూడన్నా, నేను పులస్ ఉంటుంది పులి సంపతి. ఈ సంపతి గాడు చాలా రోజుల తర్వాత ఈరోజు ఏంటంటే మనం అయ్యప్ప స్వామి పూజకి వెళ్తున్నాం అనమాట. మా ముఖేష్ స్వామి వాళ్ళు మనం ఇన్వైట్ చేశారు పూజకు రమ్మని చెప్పేసి. వచ్చే దారిలో ఏమైందంటే మన బైక్ పెద్ద పనే పెట్టిందనమాట. పోయే గ్యాప్లో రన్నింగ్లో ఇది ఉసిపోయింది. నేను ఒక 80-90 స్పీడ్లో ఉన్నా, అది ఉసిపోయింది. గేర్ చేంజ్ ఇద్దామంటే గేర్ రాడ్ దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. కింద చూసేసరికి లెఫ్ట్ సైడ్ చూసేసరికి అది ఇరిగిపోయింది. మనం యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసినాము. లైక్ ఎందుకంటే మనకి హెలెవెన్ రైడర్ అనేది రొటీన్ అయిపోయింది. లైక్ ఇప్పుడు కొత్తగా అంటే లైక్ నా యూట్యూబ్ ఛానల్కి నా నేమ్తో ఉండాలని ఒక ఆశతో నేను చేంజ్ చేసిన అనమాట. అండ్ మా బావ కూడా కొంచెం సజెస్ట్ చేసిండు చేంజ్ చేయని చెప్పేసి. మనము మొన్న బర్నౌట్ కూడా టైర్ వేయించినాం కదా, అది నార్మల్ మీకు షార్ట్ వీడియో పెట్టినా కదా, అది ఫుల్ వీడియో పెడదాం అనుకున్నా, బట్ అంత క్లారిటీగా రాలేదు, సో పెట్టలేకపోయినా. దానికి వేయించిన టైర్ ఇదే అనమాట. మనం బ్యాక్ టైర్ ఇది 190, ఇది 190 బై ఒక్క నిమిషం 190 టైర్ ఇది. లైక్ 190 ఇంచెస్ సంథింగ్ అంటారు కదా, 190 ఇక్కడ ఉంటుంది, 190/55. టైర్ మాత్రం చాలా మంచిగా ఉంది. ఫైనలీ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. అంటే అందరూ దగ్గర గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఎవరెవరు వస్తారంటే లింగస్వామి, అభి, సాయి, పొట్టార్తిక్, పైన సుబ్బుగాడు, మళ్ళా వినయ్, ఇంకెవరు వస్తారు? వినయ్ కట్ కాదు, వీడియోలో పడతారని చెప్పేసి మళ్ళీ కలిసి వచ్చిండు. అమ్మో, అయితే ఈయన స్టోరీ ఒకటి ఉంది అందరికి. 3 నుంచి స్క్రూ తెచ్చుకోవాలంట, పోయేటప్పుడు తెచ్చుకున్నాం. అదే మ్యాటర్ ఏమైందంటే వీడు అంటే మేమందరం కలిసి మొన్న 3 days బ్యాక్ వీడియోలో వాడడానికే 3-4 సార్లు వచ్చింది. ఇప్పటికి అన్నీ పెడతా పక్కా యూట్యూబ్లో. ఏమైందంటే అరే మొత్తం చెప్పని రా, నువ్వు కనిపిరా అయిపోయేదాకా, స్టోరీ అయిపోయేదాకా కనిపిరా. అయితే ఏమైందంటే వాడు మొన్న చెరుగట్ వీడియో ఒకటి రికార్డ్ చేసినాం అనమాట. ఆ వీడియో అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయింది. సో సాడ్ ఫర్ దాట్. అయితే ఆ వీడియోలో వీడు లైక్ ఫోన్ ఇట్లా బ్యాక్ కెమెరా పెట్టుకొని అక్కడ 2 గుట్టల మధ్య నుంచి వెళ్ళింది అనమాట. నేను వీడిద్దరం వెళ్ళినాం. అండ్ ఇంకా బైక్ రైడ్ చేసే వీడియోలు 2-3 విన్ ఉన్నాయి. సో మంచి యూట్యూబ్ ఛానల్ వస్తాడని చెప్పేసి నైట్ midnight 2 o'clock ఫోన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తావా అని అడుగుతుండు. పిల్లలు ఎవరని చూసి ఫ్లాట్ అవుతారు అనుకుంటున్నావారా? ఇది చూడు ఒకసారి ముఖం, నీ అందమైన ముఖం చూపి ఒకసారి. లింగ 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 శుభ తీసుకురారా. భయపడి వేసుకుండు ఇప్పుడు 2 నిమిషాలల్లా. ఓకే, వీడియో వెళ్ళేటప్పుడు చూద్దాం. చాలా మాట్లాడుకునేది ఉంది. వీడైతే ఇక వీని ముఖం చూసినా సబ్స్క్రైబ్ చేయరు కదా. అనమాట ఇప్పుడే ఫ్యూలింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ నుంచి మేము వికారాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. దగ్గర ఒక 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలా 60 రూపాయలు అన్నం కింద పెడతారు రాడు. ఏం అనిపిస్తుంది? ఏంటిది? ఏమో ప్లేస్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంట. వచ్చి విజిట్ చేయండి, మంచిగా ఉంది. అలా కూకురు కాక పైసలు ఉంటాయి.
ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావురా గలీజోడా. సో ఫైనల్లీ ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంది ఇంకా. మెల్లగా స్టార్ట్ కావాలి. అసలు కూర్చొని నడుములు నొప్పులు వేస్తున్నాయి. గుడ్ నైట్. చాలా విండ్ మిల్స్ ఉన్నాయి దగ్గర ఒక 20-30 చూసిన విండ్ మిల్స్ వచ్చే దారిలోనే. వాళ్ళు వెళ్ళిపోయారు స్వామి వాళ్ళు. మేము ఇంకా ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయినాం లొకేషన్కి. అక్కడ పైన బిల్డింగ్లో అవుతుంది పూజ. ఇక్కడ నుంచి పూజ మొత్తం నేను బ్లాగ్ అనేది మంచిగా రికార్డ్ చేసి చూపిస్తాను. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్ ద వీడియో. ఫైనల్లీ దర్శనం అయితే బ్యూటిఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. మేము ఇక రిటర్న్లో ఇక్కడ గోశాల కనిపిస్తే ఆగినాం. ఇక్కడ చాలా అంటే చాలా ఆవులు ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మొత్తం అంతా గోశాలనే. మా దగ్గర ఫీడ్ చేయడానికి ఫుడ్ లేదు, లేకపోతే చేస్తుండే. ఆల్రెడీ మా ఊళ్ళకి చెప్పినాం, దారిలో ఏమైనా అనిపిస్తే తీసుకొని వస్తా అన్నారు. తీసుకొచ్చిన తర్వాత పెడదాం. So love you people, please subscribe to my channel. I hope enjoy the video. Don't forget to subscribe, don't forget to like. Love you people, see you.